మార్కెట్‌లో అధిక రేటు ఉండడం వల్ల మనకు ఎక్కువగా గ్రేడింగ్ చేసినటువంటి చిక్స్ వస్తూ ఉంటాయి. చిక్స్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనం విటమిన్ ఇ డెఫిషియన్సీ అంటాము. విటమిన్ ఇ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రధాన సమస్యలు ఎన్సెఫలోమలేసియా, దీన్నే క్రేజీ చిక్స్ డిసీజ్ అంటాము. దీని లక్షణాలు చూసినట్లయితే మెడ తిప్పుకోవడం, ట్విస్టెడ్ నెక్, తల వంకరగా పెట్టడము, తిరుగుతూ పడిపోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. కాళ్ళు బలహీనంగా ఉండడం, నడవలేకపోవడం, అదేవిధంగా వింగ్స్ డ్రాపింగ్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సమ్ టైమ్‌లో శరీర కింది భాగంలో స్వెల్లింగ్ గ్రీన్ లేదా బ్లూ రంగులో ఉంటుంది. దీన్ని ఎడిమా అంటాము. అంటే ఒక బెల్లీ లాగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటు ఇతర వ్యాధులు కూడా సులభంగా అటాక్ అవుతూ ఉంటాయి. కారణాలు చూసినట్లయితే ఫీడ్‌లో విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ఫంగస్ ఫామ్ అయినటువంటి ఫీడ్, టాక్సిసిటీ ఫామ్ అయినటువంటి ఫీడ్‌ను ఎక్కువగా కోళ్ళకు అందించడం వల్ల ఈ సమస్య వస్తుంది. అదేవిధంగా చిక్స్‌లో విటమిన్ ఇ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. వీటికి విటమిన్ ఇ, సెలీనియం, బయోటిన్